హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా, ఇంటర్ పేపర్ కరెక్షన్ అనేది స్టార్ట్ అయిందా, ఒకవేళ స్టార్ట్ అయితే ఏ స్టేజ్లో ఉంది, ఏ పేపర్స్ ఎప్పుడు దిద్దే అవకాశం ఉంది, ఎప్పటికి మనకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందుతుంది. కాకుండా ప్రతి స్టేజ్లో ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్స్ ఎలా జరుగుతున్నాయి, అసలు ఏ పేపర్కి ఏమైనా మోడరేషన్స్ లాగా వస్తున్నాయా, కొన్ని మార్క్స్ ఏమైనా యాడ్ అవుతున్నాయా, పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్గా ఉందా, ఎలా లిబరల్గా ఉందా, ఎలా ఉంది జరుగుతుంది, ప్రతి అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. అలాగే మీరు పేపర్ ఎగ్జామ్ ఎలా రాశారో కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఈ నెల 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఎగ్జామినేషన్ సంబంధించి స్పాట్ వాల్యుయేషన్ విషయం కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆల్రెడీ స్పాట్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే ఏ సబ్జెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఫస్ట్ లాంగ్వేజెస్లో సాంస్క్రిట్ పేపర్తో స్పాట్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయింది. లాంగ్వేజెస్లో సాంస్క్రిట్ పేపర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందు ఆ పేపర్తో మనకు స్టార్ట్ చేస్తారు. సో ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ పేపర్ స్పాట్ వాల్యుయేషన్ అనేది ఈ నెల 7వ తారీఖు నుంచే స్టార్ట్ అయిపోయింది. మిగిలిన సబ్జెక్ట్స్ పేపర్స్ వాల్యుయేషన్ ఎప్పుడు జరుగుతాయి అని ఒక్కసారి మనం గమనించినట్టయితే పోతే ఫస్ట్ స్పెల్ అనేది మనకు మార్చి 17వ తారీఖు నుంచి జరుగుతుంది. ఈ మార్చి 17వ తారీఖు నుంచి జరగబోయేటటువంటి ఈ ఫస్ట్ స్పెల్లో లాంగ్వేజ్ పేపర్స్ అంటే ఇంగ్లీష్, జనరల్ స్టూడెంట్స్, వొకేషనల్ స్టూడెంట్స్ తనక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్స్, అలాగే తెలుగు పేపర్స్, హిందీ పేపర్స్, వీటితో పాటు మ్యాథమెటిక్స్ 1A 1B 2A 2B, దీంతో పాటు సివిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పేపర్స్, ఈ పేపర్స్ అన్నీ కూడా మనకి 17వ తారీఖున జరగబోయినటువంటి ఫస్ట్ స్పెల్లో స్టార్ట్ అవుతాయి. ఇక సెకండ్ స్పెల్ అనేది మనకి మార్చి 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ సెకండ్ స్పెల్లో సైన్స్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఫిజిక్స్ పేపర్ని, ఆర్ట్స్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఎకనామిక్స్ పేపర్, అలాగే వొకేషనల్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి జిఎఫ్సి పేపర్స్, ఈ పేపర్స్ వాల్యుయేషన్స్ అన్నీ కూడా సెకండ్ స్పెల్లో జరగబోతాయి. ఇక థర్డ్ స్పెల్ వచ్చేసి మనకి మార్చి 24వ తారీఖు నుంచి జరగబోతాయి. ఈ మార్చి 24వ తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ థర్డ్ స్పెల్లో సైన్స్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఎంపీసీ బైపీసీ సైన్స్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి కెమిస్ట్రీ పేపర్స్, అలాగే ఆర్ట్స్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి హిస్టరీ పేపర్, హెచ్ఈసి స్టూడెంట్స్ సంబంధించినటువంటి హిస్టరీ పేపర్ అనేది కరెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఫైనల్గా లాస్ట్ పేజ్ వచ్చేసి ఫోర్త్ స్పెల్ అనేది మనకు ఉంటుంది. ఈ ఫోర్త్ స్పెల్లో మనకి రిమైనింగ్ పేపర్స్ అంటే సైన్స్, ఆర్ట్స్, వొకేషనల్ స్టూడెంట్స్ తరగ రిమైనింగ్ అన్ని పేపర్స్, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ మనం తీసుకున్నామంటే సైన్స్లో ఉన్నటువంటి బాటనీ, జువాలజీ పేపర్స్, అలాగే ఆర్ట్స్ స్టూడెంట్స్ తరగ కామర్స్ పేపర్స్, అలాగే వొకేషనల్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి బ్రిడ్జ్ కోర్స్ పేపర్స్, అలాగే వొకేషనల్ మ్యాథమెటిక్స్ బ్రిడ్జ్ కోర్స్, అలాగే వొకేషనల్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి బ్రిడ్జ్ కోర్స్ సబ్జెక్ట్స్, వీటి కరెక్షన్స్ అన్నీ కూడా లాస్ట్ ఫైనల్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్లో జరగబోతున్నాయి. ఈ కరెక్షన్స్ మనం చూసుకున్నట్టయితే దీన్ని బట్టి మనకు రిజల్ట్ అప్రాక్సిమేట్గా ఎప్పుడు వస్తుంది అనేది మనం అప్పుడే చెప్పలేం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేపర్స్ని బట్టి మనకు ఉంటుంది. పేపర్స్ని బట్టి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని పేపర్స్ వచ్చేవి, వీటన్నిటిని బట్టి మనకి అప్డేట్స్ అనేవి మనకు వస్తుంటాయి. బట్ ఏది ఏమైనా మార్చి నెల మొత్తం కూడా పేపర్ కరెక్షన్ అనేది జరుగుతుంది. సో ఏప్రిల్ నుంచి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేది అనేది మనం కొద్ది రోజుల్లో మనకు అప్డేట్స్ అనేవి మనకు తప్పకుండా తెలుస్తాయి. ఎందుకంటే మార్చి 26వ తారీఖు నుంచి లాస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఫేజ్లో కూడా చాలా పేపర్స్ ఉంటాయి. కామర్స్ పేపర్స్, అలాగే బాటనీ, జువాలజీ, బ్రిడ్జ్ కోర్స్ పేపర్స్, ఇవన్నీ కరెక్షన్స్ అవుతాయి కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కూడా పేపర్ కరెక్షన్ జరగవచ్చు. ఈ పేపర్ కరెక్షన్స్ అంతా అయిన తర్వాత కోడింగ్కి వెళ్ళాలి. కోడింగ్ జరిగిన తర్వాత అప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మనకు రిజల్ట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అప్పటికుండే లేటెస్ట్ అప్డేట్ అనేది ఎలా ఉందని ఈ పేపర్ కరెక్షన్స్ జరుగుతున్న టైంలోనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఈ అప్డేట్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు పేపర్ కరెక్షన్స్ ఎలా జరుగుతాయని దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కాబట్టి నేను గతంలో కూడా కొన్ని వీడియోస్ చేశాను. మీరు అందరూ ధైర్యంగా ఉండండి, అన్ని ఎగ్జామ్స్ బాగా రాయండి. తప్పకుండా మీ అందరూ కూడా మంచి రిజల్ట్స్తో మీరు పాస్ అవుతారు. థ్యాంక్ యూ. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.